హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇది వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఫ్రైడే 19th ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది. ఇంకా ఆ రోజు ఏంటంటే ఇంకా ఈవినింగ్కి అయితే రిలేటివ్స్ వస్తామని అయితే కాల్ చేశారు. అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ డాటరు అల్లుడు వాళ్ళ అబ్బాయి అయితే వస్తామని అయితే కాల్ చేశారనమాట. అప్పటికే టైం వచ్చేసి ఒక 5 అలాగా అవుతోందండి. ఆ రోజు కూడా మా హస్బెండ్ బర్త్డే ఉంటే ఇంకొస్తామని చెప్పేసి అయితే కాల్ చేశారు. ఇంకా అందుకోసం అయితే నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ తెల్లగడ్డ అయితే ఒలుచుకుంటూ బాబుకి అయితే ఒకవైపు హోంవర్క్స్ అనేది రాపిస్తున్నాను అనమాట. హోంవర్క్స్ కంప్లీట్ చేయమని చెప్తున్నాను. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత బుక్స్ తీయడము అలాగా ఏం ఉండదు కదండి. ఇంకా పిల్లలు ఇంటికి రిలేటివ్స్ వచ్చారంటే ఇంకా మన మాటలు అనేది వినరు కదా. అందుకని చెప్పేసి ముందుగా హోంవర్క్స్ లెర్నింగ్ ఏమన్నా ఉంటే అవన్నీ కంప్లీట్ చేసేనా అన్న అని చెప్పేసి అయితే చెప్తున్నాను అనమాట. ఇంకా మళ్ళీ వాళ్ళ మామయ్య బాబాయ్ పిన్ని వాళ్ళు వచ్చారంటే ఇంకా అసలుకి బుక్స్ అనేది ముట్టుకోరండి వాళ్ళు వెళ్ళే వరకు కూడాను. ముందుగా ఫినిష్ చేసేసుకుంటే వాడికి కొంచెం రిలీఫ్ ఉంటుందని చెప్పేసి అయితే కంప్లీట్ చేసేనన్న అని చెప్పాను. ఇంక ఈలోపు ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట చికెన్కి. తనైతే వెళ్ళాడు తీసుకురావడానికి. మాకు పుట్టపర్తిలో ఏంటంటే నాన్ వెజ్ చికెన్ కానీ మటన్ కానీ దొరకడము అంటే నియర్ బై దొరకదండి. కొంచెం డిస్టెన్స్లోకి వెళ్ళాలి, లాంగ్ డిస్టెన్స్లో అక్కడైతే దొరుకుతుంది అనమాట. నియర్ బై అయితే దొరకదు. ఇంకా తనైతే వెళ్ళారనమాట తీసుకురావడానికి. ఆలోపు కావాల్సినవన్నీ కూడా ఇలాగ రెడీగా పెట్టుకుంటే ఏంటంటే తీసుకొచ్చిన వెంటనే కుకింగ్ అనేది స్టార్ట్ చేసేయచ్చు కదా, టైం వేస్ట్ కాకుండా అని చెప్పేసి ఇలాగైతే నేను మొత్తం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. తెల్లగడ్డను అల్లము కొత్తిమీర అనేది నేను రోట్లో అనేది దంచుకొని అప్పటికప్పుడు వేసుకుంటానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముందుగా అయితే ప్రిపేర్ చేసుకొని స్టోర్ అయితే చేసుకోను అనమాట. అలా వేసుకుంటే ఏంటంటే కర్రీస్లో కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్ వస్తుంది. అలా కూడా యూజ్ చేస్తాను నేను. కొంచెం డిఫరెంట్ వస్తుంటే ఎందుకులే అని చెప్పేసి అప్పటికప్పుడైతే ఇలాగ దంచేసుకొని అయితే వేసేసుకుంటాను. ఇంకొంచెము పచ్చిమిర్చి పేస్ట్ అనేది కూడా మిక్సీలో పట్టేసుకొని అయితే పక్కన ఉంచేసుకొని ఇంకా తిరువాత కోసం కరివేపాకు ఆనియన్స్ ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అన్నీ రెడీగా పెట్టేసుకున్న తర్వాత ఇంకా బయటకైతే వచ్చానండి. కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయింది, అప్పటికి లైట్గా వర్షం అనేది పడుతోందనమాట. ఇంకా తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఆలోపు అయితే తను కూడా వచ్చేసాడనమాట తీసుకొని. ఇంకా వచ్చేటప్పుడు ఒక మిల్క్ ప్యాకెట్ చికెన్ మసాలా అవన్నీ కూడా తీసుకొచ్చాడు. ఆల్రెడీ ఇంట్లో కొంచెం మిల్క్ ఉన్నాయి, వస్తానే టీ అయితే పెట్టించేద్దామని చెప్పేసి ఇంకో చిన్న ప్యాకెట్ అయితే తీసుకొచ్చాడనమాట. సరిపోతాయో లేదో అని చెప్పేసి. ఇంకా ఇక్కడ ఏంటంటే ఒక గిన్నెలో వాటర్ పోసేసి ఎగ్స్ అనేది బాయిల్ చేద్దామని చెప్పేసి అయితే ఇలాగ వాటర్లోకి ఎగ్స్ అనేది వేస్తున్నానండి. ఎగ్స్ అయితే ఇంట్లో ఉన్నాయన్నమాట. ఇంకా అవి మళ్ళీ ఎక్కువ రోజులు ఉంటే ఇంకా పాడైపోతాయని చెప్పేసి అయితే ఇంక ఇవాళ ఎగ్స్ కూడా బాయిల్ చేసేస్తున్నానండి. అంటే ఇంక ఇన్నాళ్ళు కొంచెం ఫెస్టివల్ అవి ఇవి ఉన్నాయి కదా, ఇంకా అందుకోసం అయితే ఎగ్స్ అలానే ఉంచేసాను అనమాట. ఇంక ఇవాళ ఎగ్స్ కూడా ఇవి బాయిల్ చేసేసి అయిపోతాయి కదా అని చెప్పేసి అయితే బాయిల్ చేస్తున్నాను అనమాట. మనం ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు వాటర్లోకి కొంచెం సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసామంటే ఎగ్ పైన ఉన్న షెల్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుందండి, బ్రేక్ కాకోకుండా. పైన తుప్పు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇంకైతే ఎగ్స్ అనేది ఇలాగ సిమ్లో పెట్టేసుకొని అయితే బాయిల్ చేసుకుంటారు అనమాట. ఎగ్స్ మనం ఎప్పుడు కూడా సిమ్లోనే పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే ఏంటంటే ఎగ్ అనేది వాటర్లోనే బ్రేక్ అయిపోతుంది, పగిలిపోయి వాటర్లోనే ఇది అయిపోతుంది అనమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా తీసుకొచ్చిన చికెన్ని ఇలాగ వాటర్లోకి అయితే వేసి కొంచెం పసుపు సాల్ట్ అనేది వేసేసి ఇలాగైతే క్లీన్ చేసుకొని సపరేట్ గిన్నెలోకి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంతవరకు కూడా నేనే కర్రీ చేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా సడన్గా మా హస్బెండ్ వచ్చేసి బాబుకి నువ్వు హోంవర్క్ చేసి ఇచ్చేపో, నేనైతే ఇంకా కర్రీ ఇవాళ నేనే ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి అన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి నేనైతే ఇంకా హోంవర్క్ అనేది రాపిస్తున్నాను బాబుకి. లెర్నింగ్ ఏమన్నా ఉంటే అవి కూడా చేపించేద్దామని చెప్పేసి అయితే వెళ్ళానమాట. ఇంక ఇక్కడ మా హస్బెండే కుకింగ్ అనేది చేస్తున్నాడు. తనకైతే కుకింగ్ అనేది వచ్చండి. ఒక వెజ్ నాన్ వెజ్ రెండు కూడా ప్రిపేర్ చేస్తాడు.
అంటే అప్పుడు బ్యాచిలర్గా ఉన్నప్పుడు రూమ్స్లో వాళ్ళు ఫ్రెండ్స్ అంతా కూడా వాళ్ళే ఓన్గా కుకింగ్ చేసుకునే వాళ్ళంట. ఇంకా అలాగైతే కుకింగ్ అనేది వచ్చనమాట. ఇంకా నా మ్యారేజ్ అయిన తర్వాత నాకు కుకింగ్ అంతా కూడా మా హస్బెండే నేర్పించాడండి. వెజ్ కర్రీస్ కానీ, నాన్ వెజ్ కర్రీస్ కానీ, కాఫీ, టీ, రైస్ ఇలా ప్రతి ఒక్కటి కూడా తనే దగ్గరుండి నేర్పించాడు నాకు మ్యారేజ్కి ముందు ఏ వర్క్ కూడా వచ్చేది కాదనమాట. కుకింగ్ అంటే ఇంకా అసలుకి నిల్లు వచ్చేది కాదు. ఇంకా సడన్గా మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం వల్ల ఇంకా కుకింగ్ అనేది తనే దగ్గరుండి అన్నీ కూడా నేర్పించాడు నాకు. వంట అనేది చాలా బాగా చేశాడండి తను. వెజ్ కర్రీస్ కానీ, నాన్ వెజ్ కర్రీస్ కానీ ఇంక ఇలా ఎప్పుడైనా ఒకసారి, ఈ మధ్య అయితే ఇంకెప్పుడో ఒకసారి అయితే రేర్గా చేశాడనమాట. ఇంకా ఇవాళ అయితే ఇంకా వాళ్ళ మేనల్లుడు వస్తున్నాడని చెప్పేసి ఇంకా నేనే ప్రిపేర్ చేస్తానని అయితే అన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా సైలెంట్ అయిపోయాను అనమాట. ఇంకా ఎవరైనా కూడా హస్బెండ్స్ వంట చేస్తారంటే వైఫ్లకు ఆనందమే కదా, ఒక వర్క్ తగ్గింది అంటే అని అనుకుంటాం కదా, మైండ్లో రిలీఫ్ వచ్చింది అనేసి. ఇంక ఇక్కడైతే ఒక బాండీలో ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్, కరివేపాకు, ఆవాలు, కొంచెం జీలకర్ర అన్నీ వేసి వేయించుకున్న తర్వాత ఇలాగ చికెన్ పీసెస్ కూడా వేసి ఒక 2-3 నిమిషాలు అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకోవాలండి. పసుపు వేసేసుకొని ముందుగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా దంచి పెట్టుకున్నాను కదా, వాటిని కూడా వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ పసుపు ఎక్కువ పడినట్టు అనిపిస్తుంది, కొంచెమే వేసాడండి. కొంచెం పసుపు వాటర్తో కడగడం వల్ల అలాగైతే కనిపిస్తుంది అనమాట. ఇంకా చిల్లీ పేస్ట్ అంతా కూడా వేసేసి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత అయితే ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా ఒక 2-3 నిమిషాలు అయితే వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అయితే కొంచెము కర్డ్ అనేది వేసుకోవాలి. మనకేంటంటే ఈ బాయిలర్ చికెన్లోకి కొంచెం కర్డ్ అనేది వేసుకుంటే టేస్ట్ అనేది వస్తుంది కదా, నాటి చికెన్లోకి అయితే కర్డ్ వేస్తే టేస్ట్ అనేది బాగుండదు. ఇక్కడ తర్వాత మళ్ళీ ఏంటంటే నేను వెల్లుల్లి అయితే వేసి దంచి పెట్టాను కదా, మరి ఇంకొన్ని అయితే కట్ చేసి ఇవ్వు, టేస్ట్ అనేది బాగుంటుంది అలా కట్ చేసి వేస్తే అని చెప్తే ఒక 10 వెల్లుల్లి రెబ్బర్ అయితే కట్ చేసి ఇచ్చానమాట. వాటిని కూడా వేసేసి కొంచెం కర్డ్, సాల్టు, కారం పొడి, ధనియా పౌడరు అన్నీ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ అన్నీ కూడా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి చికెన్ అనేది. ఇంక ఇవాళ ఏంటంటే తనది బర్త్డే కదా, ఇంకా వాళ్ళైతే కేక్ తీసుకొస్తున్నామని చెప్పేసి అయితే కాల్ చేశారు. మేమైతే ఫస్ట్ వద్దన్నాము, ఎందుకు అని చెప్పేసి, అంటే పేరెంట్స్గా మనకి పిల్లల కోసం ప్రతిదీ సాక్రిఫైస్ చేస్తాం కదా, వాళ్ళ బర్త్డేస్ చేస్తే చాలు, వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పేసి మన కోసం అంటూ ఏది కూడా అంటే మనకంటూ ఏది కూడా గుర్తుపెట్టుకొని చేసుకోవాలి అనేది అయితే ఉండదు. ప్రతిదీ పిల్లల కోసం అయితే ప్రతి పేరెంట్ ప్రతిదీ సాక్రిఫైస్ చేస్తూనే ఉంటారు. మన పేరెంట్స్ కూడా అలాగే సాక్రిఫైస్ చేసింటారు మన లైఫ్ కోసం కూడా. ఎంతో సాక్రిఫైస్ చేస్తేనే మనల్ని హ్యాపీగా ఉంచగలుగుతారు. మనం కూడా అంతే, మన పిల్లల కోసం అయితే చాలా సాక్రిఫైస్ చేస్తాం కదా. ఇంక ఇక్కడైతే తను వద్దని చెప్పాడు, కానీ ఇంకా వాళ్ళు మా మామ కోసం అయితే మేము తీసుకొస్తామని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి అయితే చెప్పామన్నమాట. ఇంక ఇక్కడ చికెన్లోకి కొంచెము పచ్చిమిర్చి వాటర్ అన్నీ కూడా వేసేసి, అంటే ఫస్ట్ ఫ్రై లాగా అనుకున్నాము, కానీ మరీ రైస్లోకి బాగుండదు కదా అని చెప్పేసి కొంచెం లైట్గా గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా అని వాటర్ అయితే వేసేసి బాగా ఉడికించేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేసి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. కర్రీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మరోవైపు అయితే రైస్ అనేది పెట్టేశానండి. ఇంక ఈ లోపు అయితే ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. ఇంక ఇలాగైతే షెల్ అంతా కూడా తీసేసాను. ఇంక ఇక్కడ కర్రీ చూసారా, చాలా కలర్ఫుల్గా అయితే ఉందండి. చూడడానికి కాదు, తినడానికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట కర్రీ కూడా ఇవాళ. ఇంకా రైస్ కూడా అయిపోయింది, కర్రీ కూడా అయిపోయింది. ఇంక ఇవన్నీ కూడా సపరేట్ అయితే చేసేసాను అనమాట. ఇంకా ఆ లోపు అయితే ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు. కొంచెము వచ్చిన తర్వాత వెంటనే టీ అయితే పెట్టించేసాను. టీ తాగిన తర్వాత ఇక్కడైతే కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట. కేక్ కటింగ్ వచ్చేసి ఇక్కడ మా హస్బెండ్, మా బాబును, వాళ్ళ మేనల్లునితో అయితే కేక్ కటింగ్ అనేది చేశారనమాట. వాళ్ళ ముగ్గురు కూడా ఎప్పుడు కూడా కేక్ కటింగ్లు ఇలాంటివన్నీ కూడా ఇంకా తనకైతే నచ్చవన్నమాట. మనకి ఈ ఏజ్లో ఎందుకులే అనేసి చెప్తూ ఉంటారు. ఇంక ఇక్కడ వాళ్ళు పట్టుబట్టి అయితే తీసుకొచ్చారనమాట, మేము చేపిస్తామని చెప్పేసి.
ఇంకా మొత్తం కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంక వాళ్ళు భోంచేసుకొని ఒక 7కి 7:30కి అలాగైతే వెళ్ళిపోయారండి. ఇంకా ఆ తర్వాత ఇంకా మేము కూడా భోంచేసామన్నమాట వాళ్ళు వెళ్ళిన తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.